ఫాస్టాగ్ మాయ రోడ్లని ప్రభుత్వాలు వేయాలి మనం ఇచ్చిన పన్నుల్లోంచి. ఎంత డబ్బులు మనం ఇచ్చినా ప్రభుత్వాలకు చాలక ప్రైవేట్ వాళ్ళతో రోడ్లు వేయించి మీరు పెట్టిన ఖర్చు వచ్చేటట్టుగా టోల్ గేట్ వసూలు చేసుకోవడానికి వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు రోడ్డు మీద టోల్ గేట్ నిర్మించి వచ్చిపోయే వాహనాలు కొట్టిస్తూ ఉంటారు. ఒకప్పుడు ఈ టోల్ గేటు ఫిజికల్గా డబ్బు తీసుకునేవాళ్ళు. డబ్బు ఇచ్చినప్పుడల్లా మనకి ఏడుపు వచ్చేది. ఏందబ్బాయి రోడ్డు వేసినారు, రోడ్డు వేసినందుకు ఇట్ట వసూలు చేస్తున్నారు. మరి రోడ్ ట్యాక్స్ అని గవర్నమెంట్ మన దగ్గర కలెక్ట్ చేసుకుంది కదా బండి కొనుక్కున్నప్పుడు. ఆ ట్యాక్స్ అంతా ఏం చేస్తున్నట్టు మళ్ళీ వీళ్ళ దగ్గర పెట్టుబడి పెట్టించి రోడ్లు వేసి మళ్ళీ వీళ్ళకి టోల్ గేట్ పేరుతో వసూలు చేస్తున్నా అనిపిస్తుంది మనకి. అప్పుడప్పుడు టోల్ గేట్ రేట్లు పెంచుతారు. సోరు అనిపిస్తుంది ప్రాణం. చెవిలోంచి డబ్బులు తీయాలంటే బాధ. అందుకని ఈ బాధ కనపడకుండా జనానికి ఉండడానికి గొప్ప ఎత్తేసింది ప్రభుత్వం. ఆ ఎత్తు ఏంటంటే ఫాస్టాగ్ దాని పేరు. ఎంత స్టిప్ అతికించుకోవాలి నీ బండికి, అక్కడికి రాగానే సెన్సార్ రీడ్ చేస్తుంది, నీ డబ్బుల్ని బ్యాంకులోంచి లేపేస్తుంది. వెంటనే ఫాస్టాగ్ పేరుతో బ్యాంకులో డబ్బులు కడతావు కదా, అది ఎన్ని రకాల లాభమో తెలుసా? ఫాస్టాగ్ పేరుతో బ్యాంకులు కానీ ఎక్కడైనా మనం డబ్బులు పెడితే ఆ డబ్బు మీద వడ్డీలు బ్యాంకులు సంపాదిస్తాయి. రెండోది ఫాస్టాగ్లో డబ్బులు పోతే మన డబ్బులు కాదనుకుంటాం, మనం ఎవడియో తీసుకుంటుంది అనుకుంటూ ఉంటాం. 1000-2000 దాన్ని వేస్తే అయిపోయే టైంలో గుర్తు చేస్తుంది. అప్పుడు ఒక్కసారే మనకి అప్పుడు అయిపోయినాయి అనిపిస్తుంది. మిగతా అప్పుడంతా ఎవరి డబ్బులు తీసుకుంటా అనిపిస్తుంది. మన జేబులు ఎవడైనా చేయి పెట్టి తీసుకుంటేనే మన డబ్బులు తీసామని ఫీల్ అవుతాం. కానీ అటు కాకుండా ఫాస్టాగ్ పేరుతో లాగితే ఏం ఫీల్ ఏం కారు. ఆ విధంగా జనం దగ్గర వసూలు చేసే డబ్బులు జనానికి తెలియకుండా లాక్కునే కార్యక్రమం ఫాస్టాగ్ మాయ వలన సాధ్యమైంది. ఇప్పుడు కొత్తది వస్తూ ఉంది, జియో ట్యాగింగ్ దాని పేరు. అంటే బండి తలకాయ మీద పెడతారు ఒక సెన్సరు, పైన శాటిలైట్లోంచి స్కాన్ చేసేస్తుంది. ప్రభుత్వం రోడ్డు కానీ టోల్ రోడ్డు కానీ ఎక్కితే చాలు డబ్బులు లాగేసుకుంటుంది. ఇప్పుడైతే టోల్ గేట్ దాటకుండా లోపల అటు ఇటు తిరగచ్చు మనం. రేపు పొద్దునది సమస్యలా, వాళ్ళు రోడ్డు ఎక్కితే డబ్బులు వసూలు చేస్తుంది. పైకి చెప్తారు ఇంకో రకమైన పద్ధతి పెట్టారు, ఏడాదికంతా ఇంత కడితే నీ ఫాస్టాగ్ తక్కువ రేటుకి వస్తాయి. 200 ట్రిప్పులు ఎంతో దానికి లిమిట్ ఇస్తారు. 200 ట్రిప్పులు ఎవరు తిరుగుతారండి? 5 ట్రిప్పులు 10 ట్రిప్పులు తిరుగుతారు. ప్రతిసారి డబ్బులు కట్టేది ఏందో ఒకసారి కడితే పొద్దున కడతాం, ఆ డబ్బులు బ్యాంకులో ఆడుకుంటాయి, వాళ్ళకి అదొక లాభము. రెండవది 200 ట్రిప్పులకి ఎంతైతే యావరేజ్ లెక్కేస్తీలో అందులో సగం నీ దగ్గర కలెక్ట్ చేసినా అందులో 400-500 ట్రిప్పులు తిరిగితే వాళ్ళకి లాభమే కదా. ఇది ఎలా ఉంటుందంటే ఫుల్ మీల్స్ హోటల్ అని పెడతాడు. ఫుల్ మీల్స్ హోటలు ఫుల్గా ఎవడు తింటారండి? అంత కడుపు పగలు తినగలిగితే 1% కూడా ఉండరు. కానీ హోటల్కి పోయే మనిషికి ఫుల్ మీల్స్ అంటే ఒక రకమైన కంఫర్టు. ప్లేట్ అనగానే ప్లేటే కదా, తగ్గితే ఎట్లా అని భయపడతాం. ఆ ప్లేట్ కూడా తిని ఆడవాలేం మనం. షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, మనం ఏడ తింటామో. కానీ ఫుల్ మీల్స్ హోటల్ ఏ విధమైన సైకాలజీ వాడుతుందో ఫాస్టాగు జియో ట్యాగింగ్ ఈ సైకాలజీ వాడి జనం దగ్గర డబ్బులు లాగేసుకునే కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు ఫాస్టాగ్లో దాదాపు 60,000-70,000 కోట్లు వసూలు అవుతుంది దేశంలో. రేపు జియో ట్యాగింగ్ అని పెడితే ఇంకా 40,000 కోట్లు ఎక్కువ వసూలు అవుతుంది. అద్భుతమైన వసూళ్ళు, ప్రజలకు నొప్పి తెలియకుండా జనం ఎవరితో డబ్బు అనుకునేటట్టు ఫాస్టాగ్కి జియో ట్యాగ్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇలాంటి మంచి సలహాలు ఇస్తున్నటువంటి ఆఫీసర్లకి మనం కృతజ్ఞతలు చెప్పాలి. మనం కాదులే పరిపాలించేటోళ్ళు చెప్పాలి. మనం ఎందుకు చెప్పాలా? డబ్బులు ఓడబెరికిన వాళ్ళకి మనం ఎందుకు చెప్పాలా?